అయోధ్య రామజన్మభూమిలో శ్రీ బలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావించుచున్న సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రగతినగర్ శ్రీ పట్టాభిరామ ఆంజనేయ స్వామి దేవస్థానంలో దేవస్థానం కమిటీ చైర్మన్ సిహెచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్య పూజ అర్చన శ్రీ విష్ణు లలిత సహస్రనామాలు హనుమాన్ చాలీసా పారాయణం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ ప్రజలు తండోపతండాలుగా వచ్చి రాములవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయం కమిటీ చైర్మన్ సిహెచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావించడం చాలా సంతోషంగా ఉందని, ఆ శ్రీరాముని చల్లని చూపులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పట్టాభి రామాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ సిహెచ్ సుధీర్ రెడ్డి, రంగారెడ్డి, వెంకటరెడ్డి, వెంకటయ్య, దామోదర్, రవీందర్, శ్యామల, జయ, అరుణ, విశ్వేశ్వరి, తులసీదాస్, చంద్రమౌళి మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరికీ ఈరోజు బాలరాముని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పట్టాభి రామాంజనేయ స్వామి దేవస్థానం ప్రగతినగర్ నుండి ఈరోజు కోట్లాది భారతీయుల కళ నెరవేరింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా భారతీయులందరూ కూడా పండుగ, హిందువులంతా కూడా పండుగ, హిందువులు అని కాదు, ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ కూడా భారతదేశంలో ఒక పండుగ వాతావరణంగా పండుగ చేసుకుంటున్నారు. అట్లాగే ప్రతి రామాలయంలో భక్తులంతా పెద్ద మొత్తంలో కుటుంబ సమేతంగా భజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మాకు నిజంగా సంతోషంగా ఉంది. ఇది ముందు ఇట్లే కంటిన్యూ కావాలని చెప్పేసి అందరు భారతీయులంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అట్లాగే సాయంత్రం కూడా భజన కార్యక్రమం ఉంటాయి. భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భారతీయులకే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశ మూలాలు ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి ఈరోజు గర్వించదగ్గ దినం. ఎందువల్లంటే ఈ రోజు నుంచి అయోధ్య రామ్ ఉన్నటువంటి భారతదేశంగా గుర్తింపబడుతుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల భారతీయులందరికీ కూడా ఇది ఒక గర్వకారణమైనటువంటి పవిత్రమైనటువంటి దినం. ఈ దినాన్ని భారతీయులందరూ కూడా వాళ్ళ ఇళ్లలోనే కాకుండా సమీపంలో ఉన్నటువంటి రామాలయాల్లో, ఏ దేవాలయాల్లో జరుగుతున్నాయి. ప్రత్యేకించి ప్రగతి నగర్లో పట్టాభి రామాంజనేయ స్వామి దేవాలయంలో మన చల్లా సుధీర్ రెడ్డి గారి నాయకత్వం క్రింద ఇక్కడ ఉదయం నుంచి భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకాసేపట్లో ఈ డైరెక్ట్ వీడియో ప్రసరణ కూడా జరుగుతుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా ప్రగతి నగర్లో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఇది గర్వకారణంగా భావిస్తున్నాం. ఈ దీంట్లో మాకు భాగస్వామ్యం లభించినందుకు మా పూర్వీకులు వాళ్ళకి లభించినటువంటి ఈ పవిత్రమైనటువంటి దినం ఈరోజు మనకు లభిస్తున్నందుకు మనమంతా కూడా చాలా గర్వకారణంగా, అదృష్టంగా భావిస్తున్నాం. భారత మాతాకి జై, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 500 ఏళ్ల హిందువుల యొక్క పోరాటాల వలన, త్యాగాల వలన, బలిదానాల మూలంగా ఈరోజు మనం ఏదైతే అయోధ్య శ్రీరామ జన్మభూమిని పునర్నిర్మించుకుంటున్నామో ఆ సందర్భంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముని విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ పట్టాభి రామాంజనేయ స్వామి దేవస్థానంలో మహోత్సవంగా కార్యం జరుగుతున్నది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు దాదాపు 500 మంది వచ్చారు. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మళ్ళీ హిందుత్వానికి పునర్వైభవం త్వరలోనే వస్తుందని చెప్పి మనకందరూ కూడా అవగతం అవుతుంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ పట్టాభి రామాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ కమిటీకి, చైర్మన్ సుధీర్ రెడ్డి గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు, భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.